చంద్రవదన్ కౌంటర్ తర్వాత రామ్ గోపాల్ వర్మ వివరణ ఇచ్చుకున్నారు. అకున్ సబర్వాల్ని కానీ ఆయన శాఖ నిజాయితీని కానీ తాను శంకించడం లేదని చెప్పారు వర్మ. అయితే డ్రగ్స్ కేసులో నిర్దిష్టమైన ఆధారాలు లేకుండా అభియోగాలు మోపకుండా మీడియాకి లీకులిచ్చి సినీ ప్రముఖుల పేర్లు ప్రఖ్యాతలను దెబ్బతీస్తున్నారని, వారి కుటుంబాల వేదనకు కారణమవుతున్నారని వర్మ వ్యాఖ్యానించారు. రామ్ గోపాల్ వర్మ విమర్శలకు ఎక్సైజ్ శాఖ అంతే స్పీడ్గా కౌంటర్ ఇచ్చింది. వర్మ పేరును ప్రస్తావించకుండానే ఆయన చేసిన ఫేస్బుక్ కామెంట్స్ పై ఎక్సైజ్ శాఖ కమిషనర్ చంద్రవదన్ తిప్పికొట్టారు. తమ శాఖకు ఏ రంగంపైన ద్వేషం లేదు అని, సినీ రంగాన్ని టార్గెట్ చేశామని చెప్పడం సరికాదు అంటున్నారు చంద్రవదన్. చట్టానికి లోబడి సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారమే దర్యాప్తు సాగుతోందని వివరణించారు చంద్రవదన్. వ్యక్తులు కావాలని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ని ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ప్రసార మాధ్యమాల ద్వారా మరి ట్వీట్ అనే ద్వారా కొన్ని అర్ధరహితమైన విషయాలు చెప్పటం చాలా శోచనీయంగా ఉంది. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ గతంలో కూడా ఈ డ్రగ్స్ కేసు ఏదేదో మొట్టమొదటిసారి చేయట్లేదు, పెద్ద రీతిలో పెద్ద మోతాదులో కూడా ఇలాంటి డ్రగ్ రిలేటెడ్ కేసెస్ని ఇన్వెస్టిగేషన్ చేయడంలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పూర్తి సామర్థ్యం ఉంది. ఎక్సైజ్ శాఖపై వర్మ ట్వీట్ చేయగానే ఎక్సైజ్ శాఖ కమిషనర్ కౌంటర్ ఇచ్చారు. ఆ వెంటనే వర్మ మరోసారి ట్వీట్ చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వారి పేర్లు బయటపెట్టడం, పేరు ప్రఖ్యాతలకు భంగం కలిగించడమే బాధాకరమంటూ ట్వీట్ చేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, మరి దీనిపై ఎక్సైజ్ శాఖ అధికారులు ఏమైనా స్పందించారా? రామ్ గోపాల్ వర్మ చేసిన కామెంట్లపైన ఎక్సైజ్ కమిషనర్తో పాటుగా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ కూడా రెస్పాండ్ అయ్యారు. తాము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము, సినిమా ఇండస్ట్రీని టార్గెట్ చేయాల్సిన అవసరం తమకు లేదు. ఇప్పటికే కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్, కార్పొరేట్ కాలేజ్ స్టూడెంట్స్ నోటీసులు పంపి మరి వారికి కౌన్సిలింగ్ ఇస్తున్నాం. మాకు ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్ ఉంది, రెస్పాన్సిబిలిటీ చాలా ఉంది. ఇన్వెస్టిగేషన్లో భాగంగా అనేక మందిని విచారిస్తుంటాం. సినిమా ఇండస్ట్రీ అనేది మాకు ఒక వాళ్ళుగా ఎక్కువ ఊహించుకుంటున్నారు తప్ప మేము ఎక్కడా కూడా ఇన్వెస్టిగేషన్లో అందరినీ సమానంగా చూస్తున్నాము. రామ్ గోపాల్ వర్మ చేసిన కామెంట్స్ అనేటివి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ యొక్క క్రెడిబిలిటీని దెబ్బతీసే రకంగా ఉన్నాయి కాబట్టి వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి. మా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి, అన్ని సాక్ష్యాలతోనే మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. 12 గంటల పాటు విచారించామంటే అంత ఎవిడెన్స్ తమ దగ్గర ఉంది కాబట్టి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. అనవసరంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మీద నోరు పారేసుకోవద్దంటూ కూడా ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్ కొద్దిగా మాట్లాడారు. దాంతోపాటుగా రామ్ గోపాల్ వర్మ పర్టికులర్గా అకున్ సబర్వాల్ని టార్గెట్ చేశారు. అకున్ సబర్వాల్ మీడియాలో వస్తున్నటువంటి కథనాలను ఎందుకు ఖండించట్లేదు, ఆయన ఎందుకు మౌనంగా ఉంటున్నారు, ఆయన మౌనంగా ఉండమంటే నిజాన్ని ఒప్పుకున్నట్టు అనే విధంగా రామ్ గోపాల్ వర్మ కామెంట్ చేశాడు. తాను ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని, తనకు ఏం చేయాలో తెలుసు, ఇన్వెస్టిగేషన్కి కొన్ని పరిమితులు ఉంటాయి, తాను ఏం మాట్లాడాలో అదే మాట్లాడతాను తప్ప రామ్ గోపాల్ వర్మ చెప్పిన విధంగా మాట్లాడాల్సిన అవసరం తనకు లేదంటూ కూడా అకున్ సబర్వాల్ చెప్తున్నారు. ఏదేమైనా రామ్ గోపాల్ వర్మ చేసినటువంటి ఈ ఫేస్బుక్ కామెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటిపైన మాత్రం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కొంత సీరియస్గానే స్పందించింది. రామ్ గోపాల్ వర్మ ఇటువంటి కామెంట్స్ చేయడం వల్ల ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న అధికారుల క్రెడిబిలిటీ దెబ్బతింటుంది, వాళ్ళు ఆత్మస్థైర్యాన్ని కోల్పోతారు కాబట్టి అటువంటి కామెంట్స్ చేయొద్దంటూ కూడా వాళ్ళైతే హితవు పలికారు. కానీ రామ్ గోపాల్ వర్మ వరుసగా ఫేస్బుక్ పోస్టులు పెడుతూనే ఉన్నాడు. దాదాపు 4 పోస్టులు అకున్ సబర్వాల్ పైన పెట్టాడు. అకున్ సబర్వాల్ని టార్గెట్ చేస్తూ ఆయన చేసినటువంటి విమర్శల్ని కొంత ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా తిప్పికొట్టే ప్రయత్నం అయితే చేసింది.